తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అవసరాన్ని బట్టి స్నేహం, అవసరం తీరాక వైరం మామూలేనంటారు. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య లోపాయికారి స్నేహం మొదలైందని అంటున్నారు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు మెహూనా అంటున్నారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. అది బీజేపీ భయం వల్ల కావచ్చు, వేరే ఏదైనా పరిస్థితుల వల్ల కావచ్చు అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాత బస్తీ అనేది హైదరాబాద్ మహానగరంలో ఓ బలమైన ప్రాంతం. అక్కడ రాజకీయంగా ఎవ్వరూ అడుగు పెట్టలేరు. ఒక్క ఎంఐఎంకే అది సొంతమన్న ఫీలింగ్ వచ్చి చాలా రోజులైంది. అక్కడ ఎంఐఎం పాలనే నడుస్తుంది. అధికారులు కూడా అక్కడి జనంతో పెద్దగా పెట్టుకోరు. బిల్లులు కడితే తీసుకుంటారు తప్పితే ప్రత్యేకంగా అడగరు. ఎంఐఎం కూడా స్థానిక ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెబుతారు. అయితే పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం చాలా తెలివైన నాయకుడని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముగాస్తూ ఆయన తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఉంటారు. 10 ఏళ్ల పాటు మౌనంగా ఆయన బీఆర్ఎస్ తో అంటగాగారు. బీఆర్ఎస్ తో ఆయన ఎంత క్లోజ్ అయ్యారు అంటే కేసీఆర్ ఉండే ప్రగతి భవన్ లోకి ఆయనకు ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఎంఐఎం నేతలు 4 తిట్లు తిట్టినా బీఆర్ఎస్ పెద్దలు సీరియస్ గా తీసుకునేవాళ్లు కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వేళ ఎంఐఎం కూడా ప్లేటు ఫిరాయించింది. తెలంగాణ అధికార పార్టీతో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఎంఐఎంకు బీజేపీ భయం పట్టుకుందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత దూసుకుపోతున్న తీరు చూస్తే హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఏదో జరగబోతోందన్న భయం ఎంఐఎం వర్గాల్లో కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఎంఐఎం స్లోగా కాంగ్రెస్ వైపుకు జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఓవైసీ మద్దతిస్తున్నారు. బీజేపీ చాలా కాలంగా పాత బస్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. బండి సంజయ్ టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తుర్రుమని పాత బస్తీకి వెళ్లేవారు. చార్మినార్ కు ఆనుకునున్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి ఒట్లు పెడుతూ ఉండేవారు. ఆ క్రమంలో పాత బస్తీ హిందువుల్లో భావోద్వేగాలను ఆయన రెచ్చగొట్టారనే చెప్పారు. పైగా 1-2 సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా పాత బస్తీకి తీసుకువెళ్లి పబ్లిసిటీ చేశారు. కిషన్ రెడ్డి టీబీజేపీ అధ్యక్షుడయ్యాక కూడా ఆ పని కొనసాగింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ మొత్తం హైదరాబాద్ పాత బస్తీ చర్చే జరుగుతోంది. మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో పోటీ అసదుద్దీన్, మాధవీలత మధ్య ఉందని తేల్చేశారు. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులెవ్వరో కూడా తెలియడం లేదు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం వరకు ఆ 2 పార్టీలు డమ్మీలయ్యాయని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కావాలనే డమ్మీ అభ్యర్థిని పెట్టారు అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకొక కారణం కూడా ఉంది. రేవంత్ కు శత్రువులు పెరిగిపోతున్న తరుణంలో అసద్ ఆయనకు రహస్య మద్దతిస్తున్నారు అని చెబుతున్నారు. రేవంత్ నాయకత్వానికి ఎసరొస్తే అవసరాన్ని బట్టి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరోపక్క రాష్ట్రంలో ముస్లింలు కాంగ్రెస్ కు ఓటెయ్యాలని అసద్ ఓ సందేశం పంపినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అసదుద్దీన్ ఈ మధ్య ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఎలాంటి చీకు చింతా లేకుండా అధికారాన్ని కొనసాగిస్తుంది అని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు కూడా చెప్పని మాట అసద్ చెప్పారు. ఇది రేవంత్ కు అసద్ ఇస్తున్న మద్దతు. నిజంగా అది అజెండా నంబర్ 2 కావచ్చు. పాత బస్తీలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వకుండా చూసుకోవడం అజెండా నంబర్ 1 అనే చెప్పాలి. ఎందుకంటే అసద్ కు పాత బస్తీపై పట్టు చాలా అవసరం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.